సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై ఏసీబీ కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వంలో అగ్నిమాపక శాఖ డీజీ, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ ఆ హోదాలను అడ్డుపెట్టుకుని 1,75,00,000 రూపాయల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ పేర్కొంది. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ను సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు, సిఐడి తరపున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహణ కాంట్రాక్ట్ను క్రిట్పాప్ టెక్నాలజీస్ కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన సంజయ్ ఆ రెండు సంస్థలకు మోసపూరితంగా బిల్లులు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని తేల్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై ఏసీబీ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అధికార దుర్వినియోగం అడ్డుపెట్టుకుని కూడా ఆయన 1.75 కోట్ల మేర నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఏసీబీ ఆయనకి సంబంధించి కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఎన్ సంజయ్ మీద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖకు డీజీగా, సిఐడి చీఫ్ గా కూడా సంజయ్ పనిచేయటం జరిగింది. ఆ రెండు హోదాలను అడ్డం పెట్టుకుని దాదాపుగా 1.75 కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లుగా కూడా ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలటం జరిగింది. అగ్నిమాపక శాఖకు సంబంధించి నిరభ్యంతర పత్రాలను జారీ చేసే విషయంలో ప్రధానంగా ఆయన అనేక అవకతవకలకు పాల్పడినట్టు తెలుస్తా ఉంది. అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ ఒక దాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ఒక మొబైల్ యాప్ డెవలప్ చేయడానికి ఒక 150 ట్యాబుల సరఫరా కాంట్రాక్ట్ సంబంధించి సాత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు, అలాగే సిఐడి తరపున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం మీద దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహణ కోసం క్విట్చాప్ అనే ఒక టెక్నాలజీ సంస్థకు అడ్డగోలుగా కాంట్రాక్ట్ ను సంజయ్ కట్టబెట్టడం జరిగింది. ఈ రెండు సంస్థలకు మోసపూరితంగా బిల్లులు చెల్లించే విషయంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలాగా సంజయ్ వ్యవహరించినట్లు తెలుస్తా ఉంది. ఈ అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ తో పాటు మొబైల్ యాప్ అభివృద్ధి కోసం, దాని నిర్వహణ కోసం 150 ట్యాబ్ల సరఫరా కోసం కాంట్రాక్టు టెండర్ల ప్రక్రియను సంజయ్ నిబంధనలకు ఉల్లంఘించి కేటాయించడం జరిగింది. సాత్విక టెక్నాలజీస్ కు ఈ టెండర్లను కట్టబెట్టడంలో సంజయ్ చాలా కీలకంగా వ్యవహరించారు. 2023 ఫిబ్రవరి 15వ తారీఖున దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఒప్పందం కుదిరితే పనులు ఏమాత్రం కూడా జరగకపోయినా వారం రోజుల్లోనే ఆ సంస్థకు దాదాపుగా 59.93 లక్షల బిల్లుల్ని అడ్డగోలుగా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. అధికారుల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారన్నటువంటి అభియోగాలు కూడా ఆయన మీద ఉన్నాయి. ఈ బిల్లుల చెల్లింపుకు సంబంధించి చాలా మంది అధికారులను ఒక రకంగా వేధింపులకు గురి చేశారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండరు ఖరారు విషయంలో కూడా ఏమాత్రం కూడా నిబంధనలు పాటించకుండా సాత్రిక టెక్నాలజీస్ కి ఈ అగ్ని ఎన్ఓసి వెబ్సైటు, ఈ యాప్ కార్యకలాపాలకు సంబంధించి ట్యాబులు సరఫరా చేసే దాదాపు 50% శాఖాపరమైనటువంటి అంతర్గత సమీక్షా కమిటీ నివేదిక అందిస్తే 25%, సెక్యూరిటీ ఆడిట్ పూర్తి చేశాక 20% బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా కూడా మొత్తం బిల్లులన్నింటినీ కూడా సంజయ్ చెల్లించడంలో అధికారుల మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. అలాగే ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల పురోగతిని కూడా ఏమాత్రం కూడా కనీసం పరిశీలించకుండానే ఆ సంస్థకు నిధులైతే చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారం మీద ఏసీబీ అధికారులు దర్యాప్తు కూడా చేయటం జరిగింది. దీని ప్రాథమిక దర్యాప్తులో నిజంగా ఇదంతా కూడా జరిగినట్లుగా కూడా తేటతెల్లమైంది. ఇక సిఐడికి సంబంధించి చీఫ్ గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం మీద దళితులు సంబంధించినటువంటి గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కోసం షార్ట్ టెండర్లను పిలవటం జరిగింది. దీనిలో కూడా సాత్విక టెక్నాలజీస్, క్విట్చాప్ టెక్నాలజీస్ తో పాటు మరో సంస్థ
ఈ కాంట్రాక్ట్ దక్కించుకునే విధంగా బిడ్లు దాఖలు చేయడం జరిగింది. ఈ టెండర్ల ప్రక్రియను పూర్తిగా ఒక రకంగా మ్యానిపులేట్ చేసి ఈ కిర్చాప్ సంబంధించినటువంటి సంస్థతోటి కుమ్మక్క ఈ ఒప్పందం మొత్తాన్ని కూడా కిర్చాప్ టెక్నాలజీస్కి కాంట్రాక్ట్ ను ఇవ్వటం జరిగింది. ఎస్సీల కోసం మొత్తం 59.52 లక్షలు, ఎస్టీల కోసం 59.51 లక్షల చొప్పున ఈ సంస్థకు మొత్తం 1,19,00,000 రూపాయల బిల్లులను చెల్లించడం జరిగింది. అసలుకు దీనికి సంబంధించి సంస్థే లేకుండానే ప్లాట్ నెంబర్ 601 లలితాంజలి అపార్ట్మెంట్ ద్వారపు కాలనీ హైదరాబాద్ లో ఒక చిరునామాను ఈ సంస్థ క్రియేట్ చేసి ఒక రకంగా ఇదంతా కూడా బోగస్ సంస్థలాగా ఈ సంస్థను సృష్టించి డబ్బులు నొక్కేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సులను సిఐడి ప్రాంతీయ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ నిర్వహించామని కూడా అప్పట్లో దీనికి సంబంధించి బిల్లులు కూడా డ్రా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారాలని విజిలెన్స్ నిగ్గు తేల్చింది. ఈ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక కూడా ఇవ్వటం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి దీనికి సంబంధించిన విచారణకు ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశించినటువంటి నేపథ్యంలోనే సంజయ్ను సస్పెండ్ చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 కింద సాధారణ పరిపాలనా శాఖ అనుమతి తీసుకున్నటువంటి ఏసీబీ ఎటకెలకు సంజయ్ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)A, రెడ్ విత్ 13(2), సెక్షన్ 7తో పాటు ఐపీసీలో ఉన్నటువంటి 409, 420, 477A, 120B సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సంజయ్ను ఈ కేసులో A1 గా, సాత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ను A2 గా, కిర్చాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను A3 గా చేరుస్తూ కూడా ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్లతో పాటు మరికొంతమంది నిందితులుగా పేర్కొనడం జరిగింది. దర్యాప్తులో ఉన్నటువంటి అంశాల ఆధారంగా మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.